కిచెన్. ప్రతిరోజు పసందైన వంటకాల్ని మీకు పరిచయం చేసిన స్పైసీ కిచెన్ లో ఈ రోజు కూడా 2 సరికొత్త వెరైటీ వంటకాల్ని పరిచయం చేయడానికి బోన్పల్లిలో ఉన్న సరోజా గారి ఇంటికి వచ్చాం. మరి ఆ 2 వెరైటీ వంటకాలు ఏంటో సరోజా గారిని అడిగి తెలుసుకుందాం. హలో సరోజా గారు, నమస్తే అండి. వెల్కమ్ టు స్పైసీ కిచెన్. సరోజా గారు, ఈ రోజు మా వ్యూవర్స్ కి మీరు ఏం వెరైటీ వంట పరిచయం చేయబోతున్నారు? పాటోలా కూర చేస్తున్నాను. పాటోలా కూర. పాటోలా కూర అండి. అసలు ఇదేంటండి, దేంతో తయారు చేస్తారు? శనగపిండితోటి. మీరు బాగా ఇంట్రెస్ట్ వంటలు అంటే? ఓకే. అండ్ ఏం చేస్తుంటారు ఎక్కువ, వెజ్జా నాన్ వెజ్ ప్రిపరేషన్సా? రెండు చేస్తారా? ఓకే. మరి పాటోలా కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? కావాల్సిన పదార్థాలు అండి: శనగపిండి, ఆయిల్, సాల్ట్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, గార్నిష్ చేసుకోవడానికి టొమాటో పీసెస్, కొత్తిమీర, క్యారెట్. ముందు స్టవ్ వెలిగించుకోవాలి. కుక్కర్. ఇది ఎంత టైం పడుతుందండి సరోజా గారు? కంటిన్యూ చేయాలంటే హాఫ్ అన్ అవర్. కానీ నేను ముందే ప్రిపేర్ చేసి. ఓకే ఓకే. అంటే జనరల్గా ఇలాంటి ప్రొసీజర్స్ చేసే ముందు ఏంటంటే మనం ముందుగా ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకి వంట చాలా తొందరగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసాక అప్పుడు కట్టింగ్ మొదలు పెట్టామంటే ఎక్కువ టైం పడుతుంది కదండి. దీనికి సుమారుగా ఎంత ఆయిల్ పడుతుంది? అంటే దాన్ని డీప్ ఫ్రై చేయాలి. ఓకే. సో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవచ్చు. వేడెక్కాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఏమో 1 కప్పు శనగపిండికి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 4 కప్పులు వాటర్. 1:4 రేషియోలో వేసుకోవాలి. ఇది మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా లేకపోతే మీ సొంత ప్రయోగం? మీ అమ్మగారు చెప్పారు. ఓకే. అందరూ మమ్మీ దగ్గరే నేర్చుకుంటారు, ఏజ్ అయినా సరే కదా. అదే కదండి. ఇది పాత వంటకం అండి? పాత వంట, చాలా. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ అందరూ ఒకసారి వ్యూవర్స్ అందరూ ఒకసారి గుర్తొచ్చుకుంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఇంకా మీ గురించి చెప్పండి. మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? టీవీ చూసి టైం పాస్ అయిపోతుంది. మీరే తయారు చేసుకుంటారా అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే రెడీమేడ్ తెచ్చుకుంటారా? మీరేనా? ఇదే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కదా, స్మెల్ కూడా బాగుంటుంది. వాటర్ వేసుకోవాలా? ఎంత మెజర్మెంట్ వాటర్ వేసుకోవచ్చు సుమారుగా? ఓకే ఓకే, నాకు చెప్పారు. సో వ్యూస్ చూస్తున్నారు కదా, 1 కప్ శనగపిండి తీసుకున్నట్టుగా అయితే మనం 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ అందులో మనకి సాల్ట్ తగినంతగా, కొంతమంది ఎక్కువ కొంచెం సాల్టీగా తింటారు, కొంతమంది చాలా తక్కువ సాల్ట్ తింటారు. సో మన రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. కారం, ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ పసుపు, శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. వాటర్తో కలుపుకోవాలి. దీంట్లో ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా చక్కగా ఒక అంటే పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి. శనగపిండి నీరు శనగపిండిలో ఏంటంటే కొంచెం నీరు పోసుకొని జారుగా కలిపి మనం బౌల్లో రెడీ చేసి పెట్టుకున్నట్టుగా అయితే, ఇప్పుడు కుక్కర్లో ఏ వాటర్ అయితే బాయిల్ అవుతుందో అందులో మళ్ళీ మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి అది మూత పెట్టేసుకుని లిడ్ పెట్టేసేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఓకే, 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈ పర్టికులర్ వంట ఎవరికి ఇష్టమండి మీ ఫ్యామిలీలో? మా ఇంట్లో అందరికి ఇష్టమే. ఇది కర్రీ లాగా తింటారు, స్నాక్ ఐటమా? స్నాక్స్ లాగా తినొచ్చండి. ఓకే. కర్రీ లాగా కూడా తినొచ్చు. సాంబార్ లాంటివి ఏదైనా చేసుకోవచ్చు, తినొచ్చు, బాగుంటాయి. టెంపుల్స్ కట్టి వెళ్తుంటారండి? చాలా వెళ్తాను. రోజు మీరే చేస్తారా వంట ఇంట్లో? లేదండి, మా పెద్ద కోడలు చేస్తాను. అప్పుడప్పుడు మీరు, అప్పుడప్పుడు బాయిల్ అయిపోయాయి కదండి వాటర్, బాయిల్ అవ్వాక వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసుకుని లిడ్ పెట్టేసుకోవాలి. కుక్కర్లో వాటర్ బాయిల్ అవుతుండగా మనం ఈ శనగపిండి పేస్ట్ ఏదైతే చేసుకున్నామో దాన్ని అందులో మిక్స్ చేయాలండి. ఇది 3 విజిల్స్ వచ్చేదాకా
పెట్టుకోవాలి. మామూలుగా పప్పుకి ఎన్ని విజిల్స్ వేస్తాం. మనం జనరల్గా పప్పు రైస్ వండేటప్పుడు ఎలా అయితే 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకుంటామో అలాగే దీన్ని కూడా 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోమని చెప్తున్నారు. ఇది 3 విజిల్స్ అంటే మినిమం మనకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది కదండి, తొందరగానే ఉడికిపోతుంది.